ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్వెల్వ్ వ్లాగ్స్. ఈరోజు మీరు అబాకస్వి కొన్ని బేసిక్ థీమ్స్ నేర్చుకోబోతున్నారు. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, కొంతమంది మ్యాథ్స్లో వీక్ ఉంటారు, లేకపోతే ఈ అబాకస్ మీకు మ్యాథ్స్లో స్పీడ్ ఇంప్రూవ్ చేస్తుంది. మీరు క్లాస్లో టాపర్ అవ్వాలని కొంతమంది అనుకుంటారు, స్కూల్కి టాపర్ అవ్వాలని కొంతమంది అనుకుంటారు. సో ఇది మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఈ సెషన్లోని మీకు ఎక్కువ బాగా చదవడానికి ఇంప్రూవ్ చేస్తుంది. మీ మ్యాథ్స్లో స్పీడ్ ఇంప్రూవ్ చేస్తుంది. యాక్చువల్లీ నేను ఇప్పుడు అబాకస్ చదువుతున్నా, SIP అబాకస్. మీకు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. SIP అబాకస్లో ఇప్పుడు నేను చదువుతున్నాను. నేను ఇప్పుడు ప్రెసెంట్ థర్డ్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4th వెళ్తున్నా. నేను ఎప్పుడు సండే రోజు వెళ్తా. సో కమింగ్ టు ది పాయింట్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో అబాకస్లో ఏ పార్ట్స్ ఉంటాయి కొన్ని, ఆ పార్ట్స్ని ఈరోజు మీకు నేను చూపించబోతున్నా. సో ఇది అబాకస్. ఇక్కడ కొన్ని బీట్స్ మీరు చూస్తున్నారు కదా, కొన్ని బాల్ టైప్ లాగా, దీన్ని బీట్స్ అని అంటారు. ఇక్కడ ఇలాగొక రెక్టాంగిల్ టైప్లో ఒకటి ఉన్నది కదా, దీన్ని ఫ్రేమ్ అని అంటారు. సో నేను అన్నాను కదా, ఈ బీడ్స్ కింద పార్ట్ ఉన్నదా, ఇక్కడ మీరు మధ్యలో ఒక లైన్ చూస్తున్నారు కదా, ఈ లైన్ని డివైడర్ అని అంటారు. ఎందుకంటే ఇవి రెండుకి డివైడ్ చేస్తున్నారు కదా, డివైడర్. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కింద పార్ట్ నేను అన్నాను కదా, మొత్తం 1 నుంచి 4 వరకు ఉంటాయి. కింద పార్ట్ బీట్స్ కదా, బీట్స్లోని కింద పార్ట్ మొత్తం 1 నుంచి 4 వరకు ఉంటాయి. కానీ మీకు కౌంట్ చేయొచ్చు, 1 2 3 4. అండ్ ఈ పైన అన్ని 5 ఉంటాయి. ఒకటే ఉన్నాయి కానీ పైన అన్ని 5 అంటారు. ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ చూసారు కదా, ఆ పాయింట్స్ని అంటారు. ఈ మధ్యలో ఒక రాడ్ ఉంది, మీరు చూస్తున్నారు కదా, ఆ మధ్యలో పాయింట్ మీరు బాగా చూడండి కొంచెంసేపు. ఈ మధ్యలో పాయింట్ ఒకటి ఉంది, ఆ పాయింట్స్ని యూనిట్ రాడ్ అంటారు. యాక్చువల్లీ మీకు తెలుసు కదా, మీ మ్యాథ్స్ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ నోట్బుక్లోనే ఉంటాయి. 1s 10s 100,000 10,000 lakh 10 lakh crore 10 crore, ఇలా మీకు కొన్ని యూనిట్స్ ఉంటాయి. అలాగే ఈ అబాకస్లో కూడా యూనిట్స్ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడు ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, అబాకస్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కొంతమంది రైట్కి వెళ్ళిపోదాం పర్వాలేదులే, రైట్ ఈజ్ రైట్ అండ్ రైట్కి వెళ్ళిపోతారు. బట్ దట్ ఈస్ రాంగ్. మీ ఆన్సర్ రాంగ్ వస్తుంది. మీరు ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇది యూనిట్ రాడ్. మీరు 1s రాడ్ అంటారా, ఇది అలా యూనిట్స్ రాడ్. ఇది 10s రాడ్. ఈ రాడ్ ఉందా, ఇది అందరికన్నా మధ్యలో రాడ్, లెఫ్ట్ సైడ్ పక్కన 10s రాడ్, 100s రాడ్, అలాగా యూనిట్ వైజ్ వెళ్తుంటాయి. సో ఇదేంటి అబాకస్ బేసిక్. మేము నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సెషన్ నేర్చుకుంటామంటే బాయ్.